హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఆదాగోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో ఒక మంచి టమాటో గుజ్జు మనం రెగ్యులర్ గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇడ్లీ, దోశ, రైస్, అలాగే రాగి సంగటి, చపాతీ ఇలా ఎందులోకైనా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. అలాగే జర్నీలోకైనా కూడా 2-3 రోజులు చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ టమాటో గుజ్జు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంతకన్నా కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 సెకండ్లు వేయించుకోవాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకోవడం వలన గొజ్జు అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కాస్త ఇంగువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఎర్రగడ్డలన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు 6 టమాటోల్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను నాటి టమాటో మాత్రమే వేసాను. నాటి టమాటో అయితేనే బాగుంటుందన్నమాట. గొజ్జు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. అదే మీరు హైబ్రిడ్ టమాటో అయితే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటోలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తం కలబెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద టమాటోలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న కడాయిలోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇక్కడ టమాటోలు కూడా సగం వరకు మగ్గిపోయాయి అన్నమాట. టమాటోల్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు గట్టిగా ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అలా మగ్గేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టమాటో గుజ్జు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ధనియాల పొడి, మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి మీరు తినగలిగినంత కారం వేసుకోండి. ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత పొళ్ళన్నీ పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి ఇది బాగా వేగిందంటే అందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే టమాటో గుజ్జు రెడీ అయిపోయి ఇక్కడ మనం మెంతి పొడి, జీలకర్ర పొడి వేయడం వలన టమాటో గుజ్జు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో గుజ్జు అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశ ఎందులోకైనా బాగుంటుంది. మీకు కాస్త పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్లు వేసి కూడా ఉడకపెట్టుకోవచ్చు. నీళ్లు వేయడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉండదు అనమాట. ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా మీకు బయటనే 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.